ఆశ్వీజ మాసం కృష్ణపక్షం బహుళ త్రయోదశి. దీన్నే మనం ధనత్రయోదశి అని కూడా అంటాం. ఈ సంవత్సరం ఈ రోజు శని త్రయోదశి కూడా వచ్చింది. అయితే ఈ రోజు మనం ప్రాచీన కాలం నుంచి మనం ముందుగా ఆచరించింది ఏమిటంటే యమదీపం. ఈ యమదీపం ప్రాచీనమైనది, మనకి ఎప్పుడూ ఉన్నది. ఎప్పుడు యమ అంటే భయం వేస్తుంది. శని త్రయోదశి కూడా ఈ రోజు వచ్చింది. స్కాంద పురాణంలో చెప్పబడింది, రాత్రి ప్రారంభ కాలంలో అంటే సూర్యాస్తమయం మొదలు వెండి దీపం వెలిగించాలి. ఈ వెండి ప్రమిద దీపం విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే కనుక ప్రమిదను కొనిపెట్టండి అని చెప్పం. ఉన్నంతలోనే మనం ఏది ఉంటే అది వెలిగించడం మంచిది. వెండి ప్రమిద ఉన్నవారు అది వెలిగించితే మంచిది అని చెప్పబడింది. అయితే వత్తి విషయంలో తామర వత్తి ఉంటే విశిష్టం, లేదంటే పత్తి వత్తి అయినా సరే నువ్వుల నూనెతో పెట్టండి. ఈ నువ్వుల నూనె యముడు పితృదేవతలకు ధర్మరాజు, యముడు శనికి అధిష్టాన దేవత. అందువలన ఈ నువ్వుల నూనె వాడవలను. ఈ యమదీపంకి శ్లోకం చదవాలి. బలి అంటే ఆహారం, అంతేగాని బలి ఇవ్వడం అవి కావు. ఆహారం నైవేద్యం పెట్టాలి. పళ్ళు గాని మినపప్పుతో చేసిన పదార్థాలు గాని పెట్టవలను. అయితే ఈ దీపం తెల్లని వస్త్రాలు ధరించి పెట్టడం మంచిది, మగవారు గాని ఆడవారు గాని. ఈ యమదీపానికి ఒక కథ ఉంది. ఈ కథలో హైమనకుడు అనే అతనికి ఒక కొడుకు ఉండేవాడు. అతని కొడుకు అకాల మృత్యు వలన చనిపోతాడు. అయితే క్రితం సంవత్సరం యమదీపం హైమనకుడు వెలిగిస్తాడు. ఆ ఫలితం వలన ఆ పిల్లవాడు మృత్యువు నుండి బయటపడి బ్రతుకుతాడు. ఈ అపమృత్యు నుండి కాపాడబడతాడు. దీన్ని చూసిన యమభటుడు యముడిని అడుగుతారు, దీపావళి ప్రమాదంలో చనిపోతే ఏం చేయాలి అని అడిగితే, యముడు గుమ్మం బయట తూర్పు ముఖం కుడివైపు దీపాన్ని పెట్టాలి. అలా యమదీపం పెట్టిన వారికి ఇంటిలో అపమృత్యువు రాదు అని చెప్తాడు. అది అర్థం చేసుకున్న యమభటులు సరే అంటారు. అయితే దీనివల్ల మనకి యమదీపం వలన మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. ధైర్యంగా అందరూ పెట్టవచ్చు.